143 question. Which muscle type shows voluntary control? సో వాలంటరీ కంట్రోల్ చేసే మజిల్ ఏంటి అంటున్నాడు. ఏ మజిల్ షో చేస్తుంది? సో విచ్ మజిల్ టైప్ షోస్ వాలంటరీ కంట్రోల్? స్కెల్టల్ మజిల్. స్ట్రైటెడ్ అంట. స్కెల్టల్ ఆర్ స్ట్రైటెడ్ మజిల్. స్ట్రైటల్ మజిల్ అంటే ఏంటట? సో వాలంటరీ అంటే మన కోరిక ప్రకారం కదిలించగలిగే కండరాలు ఏమిటి? మన కోరిక ప్రకారం కదిలించే కండరాలు ఏంటివి? స్కెల్టర్ స్ట్రైటెడ్ మజిల్స్. ఉదాహరణకు చేతులు కాళ్ళ లోపల ఉండే కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్ 144 క్వశ్చన్. విచ్ మజిల్ టైప్ ఈజ్ ఫౌండ్ ఇన్ వాల్స్ ఆఫ్ ఇంటెస్టైన్? సో ఇంటెస్టైన్ ప్రేగుల లోపల వాల్స్ ఆఫ్ ఇంటెస్టైన్. సో వాల్స్ ఆఫ్ ఇంటెస్టైన్. సో ప్రేగుల గోడలలో మనకు సో మజిల్ టైప్ ఆహారం ముందుకు వెనుక కదలడానికి ఏ మజిల్ ఉపయోగపడుతుంది? స్మూత్ మజిల్స్. దీన్ని నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటారు. వీటి మీద గీతల లాంటి భాగాలు ఉండవు. దీన్ని స్మూత్ మజిల్ అని అనడం జరుగుతుంది. సో మనకి ఏ మజిల్ ఉపయోగపడుతుంది? స్మూత్ మజిల్. నెక్స్ట్ క్వశ్చన్ 145 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ నర్వస్ టిష్యూ? నర్వస్ టిష్యూ యొక్క ఫంక్షన్ ఏంటి? సో టు ట్రాన్స్మిట్ ఇంపల్సెస్, కోఆర్డినేట్ అండ్ రెగ్యులేట్ బాడీ ఫంక్షన్స్. సో ముఖ్యంగా ఏం చేయాలి? ట్రాన్స్మిట్ ఇంపల్స్ అంటే సమాచారాన్ని ప్రసారం చేయాలి. అదేవిధంగా బాడీలో జరిగే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్ని రెగ్యులేట్ చేయగలగాలి. అదేవిధంగా సమన్వయపరచగలగాలి, కోఆర్డినేట్ చేయగలగాలి. కోఆర్డినేట్ చేయగలగాలి. అది మనకేంటిది? ఫంక్షన్స్ ఆఫ్ నర్వస్ టిష్యూ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ 100